తీసుకెళ్ళి 16, 17వ తారీఖు సాయంత్రం 11 గంటలకు వదిలిపెట్టారు సార్ బాబుని. పైగా తీసుకెళ్లిన రోజే ఇతన్ని క్యాస్ట్ పెట్టి తిట్టి ఒక కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టారండి. దానివల్ల నడవలేకపోవడం, ఈ తొంటి భాగంలో వాపు వచ్చింది సార్. ఆ తర్వాత నేను ఈ పిల్లోని నా దగ్గర 2 వెహికల్స్ ఉంటే ఆ 2 వెహికల్స్ అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను సార్. నా దగ్గర డబ్బులు అయిపోవడంతో ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి ఉస్మానియాలో జాయిన్ చేయించానండి. అప్పుడు నుంచి కంటిన్యూగా నేను పోలీసు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. నాకు ఇట్లా జరిగింది సార్ అని చెప్పేసి. ఫస్ట్ జూబ్లీ హిల్స్ ఏసీపీ గారికి నేను వాట్సాప్లో ఇతని పరిస్థితిని ఫోటోలు, వీడియోలు, తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ సంబంధించి అన్ని పంపించానండి. ఏసీపీ గారు అన్నారు, ఎమ్మటే రిటర్న్ కాల్ చేసి 5 నిమిషాల్లో కాల్ చేశారండి. కాల్ చేసి మీరు ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి కలవమన్నారు సార్. 3 రోజుల వరకు నాకు కలవలేదు సార్ ఆయన. 4వ రోజు ఫోన్లు చేసుకుని గంటన్నర కూర్చున్న తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళాను సార్. అప్పుడు వచ్చారు ఆయన. సార్ ఇట్లా నేను అజిత్ కుమార్ వాళ్ళ ఫాదర్ని సార్, డిసెంబర్లో కేసు అయిపోయింది, అబ్బాయిని కొట్టారు, 3 నెలల నుంచి అతను పరిస్థితి బాగోలేదు, స్కూల్కి కూడా ఎత్తుకొని తీసుకుపోయి ఎగ్జామ్స్ రాయించుకున్న పరిస్థితి సార్. అతను ఎన్సీసీ స్టూడెంట్, మొత్తానికి కుప్పగూలిపోయినాడు. నా దగ్గర ఉన్న డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకొని ఇప్పుడు మా పరిస్థితి ఏం బాగలేదు సార్. నాకేమన్నా ఈ పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగింది కాబట్టి నాకేమన్నా ట్రీట్మెంట్కి సంబంధించింది ఏమన్నా చేయగలరా అని అడిగాను సార్. అడిగిన దానికి తను పోలీస్ స్టేషన్లో ఎవరూ కొట్టలేదు ఫస్ట్ చెప్పారు. తర్వాత నేను కొట్టలేదు అంటే మరి ఎవరు కొట్టారంటే నాకు తెలియదని చెప్పేసి అన్నారండి. ఈ మాట నాకు తెలియదు అన్నప్పుడు నేను అడిగాను, సార్ ఎస్ఐ మీరు, పిల్లోని స్టేషన్ మొత్తం ఇన్ఛార్జ్ మీరు, మీకు తెలియకుండా ఎట్లా ఉంటుందని అడిగాను. ఏదైనా ఉంటే మా పై ఆఫీసర్ సిఐ గారితో మాట్లాడండి అన్నారండి. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది వీళ్ళు కొట్టారు, 3 రోజులు అందుకోసమే ఇక్కడ ఉంచారనుకున్నాను. నేను ఇంకా ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు సార్, నాకు ఇక్కడ న్యాయం జరిగేలాగా లేదని చెప్పేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత అదే విషయం నేను ఏసీపీ సార్కి చెప్పాను, జూబ్లీ హిల్స్ ఏసీపీ సార్కి. ఆ సార్ ఏమన్నారు అంటే, బాబు నేను ఏరే కేసు మీద బయటకు వచ్చేసాను, ఇప్పుడు ఇన్ఛార్జిగా వెంకటరెడ్డి గారు, బంజారా హిల్స్ ఏసీపీ గారు ఉన్నారని చెప్పారండి. సార్ కూడా ఈ ప్రాబ్లం ఇతనికి ఉన్నాయి మొత్తం ఫస్ట్ ఏసీపీ గారికి, జూబ్లీ హిల్స్ ఏసీపీ గారికి ఏమైతే పెట్టానో అవే బంజారా హిల్స్ ఏసీపీ గారికి పెట్టానండి. తర్వాత ఫోన్ చేశాను, నేను ఇక్కడ లేను, బయట ఉన్నాను, 2 డేస్ తర్వాత రండి అని చెప్పేసి అన్నారండి. నేను ఆ రోజు ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళి అబ్బాయి అడ్మిట్ కావాల్సిన అబ్బాయిని తీసుకొని ఎత్తుకొని వెళ్ళి 2.5 గంటలు కూర్చొని ఏసీపీ గారికి ఈ బాబుని చూపించానండి. చూపిస్తే ఆయన నాకు ఎలా కొట్టారా అని చెప్పేసి మా మీద సింపతి లాగా మాట్లాడారు. తర్వాత 1 డే టైం ఇవ్వండి, నేను ట్రీట్మెంట్కి సంబంధించి చూస్తాను అని చెప్పేసి అన్నారు సార్. అప్పటి నుంచి ఇంకా ఫోన్లు కానీ ఎవ్రీథింగ్, ఫోన్లు తీయటం లేదు. ఫోన్ తీస్తే నేను కోర్టులో ఉన్నా, మీటింగ్లో ఉన్నా, మళ్ళీ చేస్తా, గంటకు చేస్తా, అర్ధగంట చేస్తా, ఇట్లనే తప్పించుకుంటా ఉన్నారు సార్. ఇంకా నాకు వల్ల కాలేదు, ఇక ఎట్లా చేయాలి ఈయన పరిస్థితి అని చెప్పేసి నేను అనుకునే పరిస్థితిలో నాకు ఒక లాయర్ గారు ఇది జరిగిన విషయం చెప్పగానే ఆ లాయర్ గారు ఇలా చెప్పారు, నువ్వు వెళ్ళి హ్యూమన్ రైట్స్, డీసీపీ గారికి, ఏసీపీ గారికి వీళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చుకుంటూ వచ్చేయని చెప్పేసి అన్నారండి. నేను ఆ ప్రకారంగా నేను ఫస్ట్ హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళగానే ఆ రోజు ఉదయం కూడా శుక్రవారం సార్, 20వ తారీఖు శుక్రవారం, ఆ రోజు ఏసీపీ గారికి కాల్ చేశాను, ఆయన లిఫ్ట్ చేయలేదు. డీసీపీ సార్ వెస్ట్ జోన్ డీసీపీ గారికి నేను ఫోన్ చేశాను, ఆ ప్రూఫ్స్ అన్ని పంపించాను. అంతకు ముందే ఒకసారి పంపిస్తే అప్పుడు వీళ్ళు ఫోన్ చేశారు, మాట్లాడారు. తర్వాత 20వ తారీఖు మొత్తం ఇంకా కంటిన్యూగా ఫోన్లు సార్. నేనేమో ఫోన్ సైలెంట్లో ఉంది, నాకు అన్నోన్ నెంబర్స్ రావు, ఫోన్లు రావు, ఫోన్ జోబులో ఉంది. చూసుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మొత్తం 15-20 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎస్ఐ గారి ఉన్నాయి, సిఐ గారి ఉన్నాయి. ఎస్ఐ గారు వచ్చేసి వినోద్ కుమార్ రెడ్డి, సిఐ గారు వచ్చేసి వెంకటేశ్వర్ రెడ్డి అండి. వీళ్ళ మిస్ కాల్స్ ఉన్నాయి. ఎందుకు వీళ్ళు ఇన్నిసార్లు చేశారని చెప్పి నేను కాల్ చేశాను. సార్ ఇన్ని కాల్స్ ఉన్నాయంటే ఎక్కడున్నారు మీరు అని ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇదే అడిగారండి, ఎక్కడున్నారని. సార్ నేను నాంపల్లి హ్యూమన్ రైట్స్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నానంటే, వద్దొద్దు మీకు దండం పెడతా, మా జాబులు పోతాయి, మీరు అక్కడి నుంచి రండి అంటే, సార్ మీ చుట్టూ తిరిగి నా కాళ్ళన్నీ ఇరిగిపోయేలాగున్నాయి, ఎన్నిసార్లు తిరిగినా మీకు సమాధానం రాలేదు, నేను లాయర్ని అప్రూవ్ చేయి, లాయరు చెప్పే విధంగా నడుచుకుంటున్నానని చెప్పానండి. సార్ మీరు ఆ మేడం వాళ్ళకు కూడా తెలుసు, మేడంతో మీరు మాట్లాడండి, ఒక్క రోజు నాకు టైం ఇవ్వండి, నాతో వచ్చి కలిసి మాట్లాడండి, 2 విషయాలు మాట్లాడుతున్నారు, ఏది ఉన్నా నేను లాయర్తో మాట్లాడకుండా నేను మీతో మాట్లాడనండి అని చెప్పాను. ఆ తర్వాత లాయర్ గారికి ఫోన్ చేస్తే బాబును పంపిస్తున్నాను ఉండండి అన్నారండి. బాబు వచ్చారు, అక్కడ 4:30, 5 అయిపోయింది. ఆ తర్వాత నేను మేడంతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి.
అక్కడ నుంచి అప్పటికి నాకు కంటిన్యూ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో గ్యాప్లో 2:30కి నాకు కాల్ చేసి మీ ఇంటి అడ్రస్ చెప్పమని అడిగారండి ఎస్ఐ గారు. ఇంటి అడ్రస్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి మా మాట్లాడేసి, అమ్మ మా నాన్న రిక్షా తోలుతాడు, మా అన్న ఆటో తోలుతాడు, నేను పేదోళ్ళం, మేము చదువుకొని కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినా అని చెప్పేసి మా మిస్సెస్తో మాట్లాడి అక్కడ న్యాగ్గా ఎంత తెలివిగా ప్రవర్తించారో చూడండి. ఆయన తెలివికి మరి ఇంకా ఏం అవార్డు ఇవ్వాలో తెలియదు. మనతో మంచిగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుకొని రిపోర్ట్స్ మొత్తం ఫోటోలు తీసుకున్నారు సార్. 75 పేపర్ల రిపోర్ట్లు మొత్తం ఫోటోలు తీసుకొని కలుస్తామా మరి అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ బాబు ఏదైతే రీల్స్ చేసిన మొబైల్ ఉందో అది అన్లాక్ కోసం మళ్ళీ ఒక కానిస్టేబుల్ని పిలిపించి గంట ఆయన గంటన్నర ఉన్నారు, ఈయన వచ్చి ఒక గంటన్నర. మేము దానికి లాక్ పెట్టింది నాది ఆర్ కానీ డి కానీ ఎం కానీ పెట్టామండి. ఇదే వాళ్ళకి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ఇచ్చేటప్పుడు ఒక పేపర్ మీద గీసి ఇచ్చారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు మార్చారో ఏదో తెలియదు. మా మీ మూడే పెడతామని చెప్పేసి అది ఫోన్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా మేము లాక్ ట్రై చేస్తే వాళ్ళు ఎవరైతే పిల్లవాడు మా మిస్సెస్ ట్రై చేస్తే రాలేదు. రాకపోగా వెళ్ళిపోయారు. గంట సేపు కూర్చొని కానిస్టేబుల్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన మళ్ళీ నాకు అన్న మీరు ఎన్ని గంటలకు వచ్చినా నైట్ ఏ టైం అయినా మీరు నాతో ఒక్కసారి మాట్లాడండి, కలిసి మాట్లాడండి అంటే, లేదన్న ఏందో విషయం ఏందో చెప్పండి అంటే, లేదు మీతో కలిసి మాట్లాడతా అన్నారు సార్. నేను లాయర్ గారి ఇంటి దగ్గర నుంచి నా ఇంటి దగ్గరకు వచ్చే వరకు అక్కడ 10:50కి బయలుదేరాను. 11:20కి నేను ఇంటి దగ్గరకు వచ్చానండి. ఏ టైం అయినా చేయమన్నారు కదా, అసలు విషయం ఏందో కనుక్కుందామని ఫోన్ చేశానండి. అన్న ఎక్కడున్నారంటే, నేను ఇప్పుడే ఇంటి దగ్గరకు వచ్చానంటే, సరే మీరు పీజీఆర్ గ్రౌండ్ ఉంది కదా అక్కడికి రండి అన్నారు. అప్పటికి 11:30 అయిందండి. 11:30 అయింది. ఆ రోజు నా దగ్గరకు వచ్చి ఆయన, అన్న మాది తప్పు అయిపోయింది, నా ఈడు బండబూతులు అంటే ఎట్లా మీరు మీడియాలో చెప్పొచ్చో లేదో తెలియదు, మీడియాలో చెప్పొచ్చో లేదో తెలియదు సార్, నేనైతే చెప్తున్నాను. ఆ ఖాళీద్ అనే లంజగొడుకు చేయడం వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళ వెనక అజారుద్దీన్, నవీన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు ఉన్నారని చెప్పేసి నాకు పొలిటికల్గా ఏదన్నా కావాలన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మీకు ఏదైనా కావాలన్నా చేస్తా అంటే ఈ తప్పు జరిగిందన్న అని చెప్పేసి అని, మీకు పర్సనల్గా ఏమన్నా కావాలి అంటే నేను సాయం చేస్తానని చెప్పారని. నేను 7 లక్షలు పెట్టి నేను ట్రీట్మెంట్ చేయించుకొని నాకు న్యాయం కోసం తిరుగుతా ఉంటే ఇప్పుడు వచ్చి ఈ మాట చెప్తాను, మీరు మీ పర్సనల్ సహాయాలు వద్దు, నాకు ఏమొద్దు అన్న, నీ న్యాయం కోసం పోరాడతా అని చెప్పేసి నేను అక్కడి నుంచి వచ్చాను. లేదన్నా అని చెప్పేసి చేయి పట్టుకొని సిఐ గారికి 3 సార్లు ఫోన్ చేశారు సార్. 3 సార్లు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ తీయలేదు. అన్న మీకు దండం పెడతా, రేపు ఒక్కసారి సిఐ గారిని కలిసి మాట్లాడండి అన్న అన్నారు. సరే అన్న నేను వస్తాలే అని చెప్పేసి నేను ఆ 2 రోజులు వెళ్ళలేదు. తర్వాత నాకు సిఐ గారు కాల్ చేసి, రాము ఒకసారి ఇక్కడ ఆఫీస్కి అయితే రండి పోలీస్ స్టేషన్కి అన్నారు. ఏంటి సార్ అన్న, రండి మాట్లాడదామంటే నేను వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ఏంటి రాము అంటే, సార్ ఇది పరిస్థితి, పిల్లోడు పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి ఈయన వీడియోలు అవన్నీ చూపించాను. చూపించిన తర్వాత సరే 2 రోజులలో నేను ట్రీట్మెంట్కి సంబంధించి అది ఇది చేస్తానని చెప్పేసి ఇతన్ని ఆయన ముందు కూర్చోబెడితే నవ్వుతున్నారు సార్. ఇతని పరిస్థితి, నడవలేని పరిస్థితి చూసి కాళ్ళని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఆ పరిస్థితి చూసి కూడా నవ్వుతున్నాడు. సార్ ఇలా కొట్టడం ఎంతవరకు న్యాయం సార్, మీకు కూడా పిల్లలు ఉంటారు కదా అంటే, లేదబ్బా మేము కొట్టలేదు, దేవుడి తోడు అమ్మ తోడు ఇవన్నీ చెప్తా ఉన్నాడు. సార్ మీరు చెప్పిన మాట నేను నమ్ముతా అండి, నా మాట కూడా మీరు ఒకసారి అడగండి పిల్లోని అని చెప్పేసి అన్నాను. 3 సార్లు అడగండి సార్ అన్న తర్వాత, ఏం బాబు కొట్టారా అని అడిగారు. సార్ కానిస్టేబుల్ వాకిటాకి పట్టుకొని వచ్చి నన్ను బూతులు తిట్టేసి క్యాస్ట్ పెట్టి తిట్టి నన్ను కొట్టారండి. అటు లాక్కపోయి కొట్టారు, ఈ పక్క కొట్టారు. అక్కడ వేరే ఇంకొక ఆయన నాతో పాటు కూర్చోబెట్టారు కదా, ఆయన వస్తే ఆయన కాలు కూడా దొక్కారు. ఆయన నీకు పుట్టిండా ఇట్లా అని బండబూతులు తిట్టారు అని చెప్పేసి చెప్పాడు. లేదు అలా ఎందుకు జరుగుతుందని చెప్పేసి నవ్వుతా ఉన్నాడు ఇంకా అతను. తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఇక్కడ న్యాయం జరగదు అని చెప్పేసి నేను వచ్చాను. ఆల్రెడీ 22వ తారీఖు నుంచి నేను కంప్లైంట్లు ఇచ్చుకుంటా వస్తున్నా. డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, డీసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను, హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇది అయిన తర్వాత నుంచి ఇంకా వీళ్ళు నాకు టార్చర్ అంటే ఎట్లా ఉంటుంది అంటే, 1 by 1 వీళ్ళు కాల్ లిస్ట్ చూస్తే అర్థమైపోతుంది. ఈ అబ్బాయి ఏదైతే కేసులో ఈయన చేశాడని ఈయన మీద నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఏదైనా ఉంది అంటే, ఇప్పుడు జనవరిలో జరిగిన దానికి ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేశారు, కోర్టులో సబ్మిట్ చేయలేదు. పైగా ఈ పిల్లోడికి డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చారండి, ఉస్మానియా హాస్పిటల్ నుంచి. గవర్నమెంట్ డాక్టర్ ఆవిడ మరిగా దేవత అనుకోవాలి. ఆ తర్వాత ఈరోజు డేట్ ఎంత సార్? ఈరోజు డేట్ 12. ఈ పేపర్లో 16వ తారీఖు అడ్మిట్ అయిన డేట్ వేయించారు. ఈ నెల 2వ తారీఖు డిశ్చార్జ్ డేట్ వేసి
ఏది లామా అని చెప్పేసి ఇష్టపూర్వకంగా డాక్టర్లు పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయారని చెప్పేసి దాని అర్థం సార్. తర్వాత అడ్మిట్ డేట్ 17 తారీఖు 16 తారీఖు, ఈ నెల 16 రాలేదు కదండి, 16వ తారీఖు అడ్మిట్, ఈ నెల 2వ తారీఖు డిశ్చార్జ్. ఇది అసలు ఏంటో నేను అంత చదువుకోలేదు సార్, ఇదేంటో ఒకసారి చూడండి. ఇది నిన్న మేము కంప్లైంట్ ఇవ్వడానికి నా భార్యని నోటుకొచ్చినట్టు బండబూతులు తిట్టి క్యాస్ట్ పెట్టి తిట్టారని కంప్లైంట్ ఇవ్వడానికి సార్ని తీసుకొని వచ్చి సార్తో మాట్లాడితే సార్ మాకు సపోర్టెడ్గా వచ్చి ఇప్పటి వరకు ఎవరు రాలేదు సార్, ఇంత జరిగినా కానీ సపోర్టెడ్గా. ఈ సారు నాకు ఫోన్ టచ్లోకి వచ్చి నాకు జరిగిన అన్యాయాన్ని మీడియా మిత్రులందరూ పబ్లిసిటీ చేయడం వల్ల అన్న వరకు వెళ్ళింది. దీనివల్ల మాకు అన్న పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత అన్నం తీసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీస్ స్టేషన్ గేట్లు వేసారండి లోపలికి వెళ్లకుండా. బాబుని ఈ పిల్లోడు నడవలేని పరిస్థితి, గేటు ముంగల నిలబెట్టిచ్చారు. అన్నని దౌర్జన్యంగా లోపలికి నెట్టి వెళ్ళి ఇవన్నీ వెళ్ళి కుర్చీ తీసుకొని వచ్చి అప్పుడు గేటు ముందు కూర్చోబెట్టారు. ఎంత లోపలికి నెట్టినా కానీ వెళ్ళనివ్వకపోతే అప్పటికి లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చారు. ఆ తర్వాత అన్న మాట్లాడిన తర్వాత నా భార్యని తీసుకుని వెళ్ళి కంప్లైంట్ తీసుకున్నారు. అప్పుడు ఈ పేపర్ ఇచ్చారండి, మీ బాబుకి పుట్టుకతోటే నరాల జబ్బు ఉంది, నరాల జబ్బు ఉంటే ఎన్సీసీలో ఎలా జాయిన్ అవుతారు సార్, ఎలా ట్రైన్ అవుతాడు, ట్రైన్ కాడు కదా అంటే అక్కడ ఎన్సీసీలో వాళ్ళు టెస్టులు చేయించిన వాళ్ళు వేస్ట్ అన్నట్టనా, వీళ్ళ పోలీసుల కన్నా వాళ్ళు పనికిరాని వాళ్ళనా? కాదు సార్, ఇది నాకు అర్థం కాలే. ఇది దేనికి ఇస్తారు సార్ వీళ్ళు డాక్టర్ ఎంత తెలివిగల డాక్టర్ అంటే, ఈ లేడీ ఎవరో నాకు తెలియదు, ఈ డాక్టర్ నా పిల్లోడికి ట్రీట్మెంట్ కూడా అసలు చూడలేదు. అటువంటి ఆవిడ ఈ సర్టిఫికేట్ ఎలా ఇస్తుంది? ఇది 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 చూడండి సార్, ఈ రోజు డేట్ ఏందో చూడండి ఒకసారి మీరందరూ. 16వ తారీఖు ఎక్కడ ఉంది, 7వ నెల ఎక్కడ ఉంది, 2025 ఎక్కడ ఉంది? 2వ తారీఖు డిశ్చార్జ్ అయిన మనిషి 17వ తారీఖు అడ్మిట్ అయినట్టు ఎలా ఇస్తారు సార్? ఇది ఎవరైనా పేదవాళ్ళు నమ్మేది ఇద్దరినే సార్, పోలీస్ని డాక్టర్ని నమ్ముతారు. ఈ డాక్టర్ చేసిన తప్పు, పోలీస్ చేసిన తప్పుని డాక్టర్ కప్పు పుచ్చుతున్నారా, లేదంటే వీళ్ళకి లావాదేవీలు ఏమున్నాయి? మేము ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఇంతవరకు అయితే మాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు సార్. ఆయన ఎవరైతే మా మీద కేసు పెట్టి ఆ పొలిటీషియన్ ఉన్నారో, లోకల్ లీడర్ ఉన్నారో, ఆ లీడర్ చెప్పిన పేర్లను పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, జనానికి కదా సపోర్ట్ చేయాలి, ఇట్లాంటి నాయకులు కాదు కదా సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను అజారుద్దీన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. ఆయనను అడిగాను, సార్ మీరు ఖాళీద్ అనే పర్సన్ వెనకాల ఉన్నారంట, మీరు ఉన్నారంట, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారంట, నవీన్ యాదవ్ గారు ఉన్నారంట అని చెప్పేసి అంటే, ఇట్లాంటి లంగా పనులకి ఆయన చెప్పిన ఒక విషయం ఇదే అండి, ఇట్లాంటి లంగా పనులకి తప్పుడు పనులకి మేము ఎప్పుడు సపోర్ట్ ఉండం, మంచి జరుగుతుందంటే ఎక్కడికైనా వస్తాం కానీ ఇటువంటి వాటికి ముందుకు వెళ్ళాం అని చెప్పేసి అన్నారు సార్. ఫస్ట్ బాబుని ట్రీట్మెంట్కి సంబంధించి ఏదైనా ఉంది అంటే ఆయనకి ఏం కావాలో చెప్పండి అంటే, ట్రీట్మెంట్ కావాలంటే ఉస్మానియాలో ఆయన రిఫర్ చేస్తా అంటే నేను చెప్పాను సార్, ఆల్రెడీ బాబు ఉస్మానియాలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. అప్పటికి రిపోర్ట్ రాలేదండి, అక్కడ నేను చేయించుకోను, బయట నేను చేయించుకుంటాను సార్, ఏదన్నా సహాయం చేస్తే మీ లెటర్ ఏదైనా ఇస్తే చేయించుకుంటానని చెప్పాను సార్. అది నేను చూస్తానని చెప్పారు, వాళ్ళ పిఏకి అప్పచెప్పారు సార్. ఇక ఇంతవరకు జరిగింది సార్, ఇది ఇలా జరిగింది సార్. తర్వాత నిన్న మీటింగ్ ఒకటి యూసఫ్ గ్రీన్ బావర్చి దగ్గర మీటింగ్ జరుగుతుంది సార్. గ్రీన్ బావర్చి దగ్గర మీటింగ్ జరిగేటప్పుడు పొలిటికల్స్ అనే వాళ్ళ పేర్లు నాకు రాదు, తెలియదు, వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఈ పిల్లోడు గురించి మన పోలీస్ స్టేషన్ దగ్గర జరిగింది, మీడియాలో జరిగేది చూశారు, మమ్మల్ని అడ్డుకున్నారు. అయినా కానీ ఈ పిల్లోని ఎత్తుకొని నేను వెళ్ళిపోవడం, మా భార్య వాళ్ళందరూ కాళ్ళ మీద పడి ఒక్క నిమిషం మాట్లాడడానికి టైం అడిగారు సార్. వాళ్ళు ఇచ్చారు. పిఏ వాళ్ళు ఏమన్నారంటే మా పిఏకి టచ్లో ఉండమన్నారు. వాళ్ళ పిఏల నెంబర్లు మా దగ్గర లేవు, వాళ్ళ లోకల్ రాజకీయ నాయకులను అడిగితే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఇక నాకు న్యాయం ఎలా జరుగుతుంది సార్, మీరే చెప్పాలి. నాకు నా కొడుకుని ఇంతకుముందు ఎలా ఉన్నారో అలా కావాలనే మేము కోరుకుంటున్నాం సార్. ఎప్పుడు నుంచి కూడా అదే ఫస్ట్ నుంచి కూడా ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి కూడా నేను ట్రీట్మెంట్కి సంబంధించి అడిగాను. మేము ఇంత పెట్టాము, మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. నా పొజిషన్ ఉన్న వరకు నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను సార్. నాకు న్యాయం జరగాలి. ఇది సార్ ఎన్సీసీ స్టూడెంట్ సార్, ఇతను ఫొటోస్ కూడా చూడొచ్చు, ఈ బ్యాచ్లు చూడొచ్చు, ఇవన్నీ చూడొచ్చు సార్ మీరు. సార్ బాబుని పిఎస్కి తీసుకెళ్ళడానికి కారణం, నేను ఆ రోజు ఇక్కడ నేను ఊర్లో లేను సార్, నా భార్య మాట్లాడుతుంది సార్. నాకు కావాల్సిన న్యాయం ఏంటి అంటే, ఆ రోజు 3 రోజులు సార్ మా భార్య చెప్తారు, ఆ రోజు నేను లేను సార్, నేను అవుట్డోర్లో ఉన్నాను
చెప్పారు సార్, చెప్పారు సార్. ఈ ఆదివారం కావడంతో పిల్లోడు స్కూల్ లేదు ఆ రోజు, ఆదివారం సార్, డిసెంబర్ 15 ఆదివారం. ఇతను మార్కెట్కి పోదామని మా మిస్సెస్ చెప్పగానే ఇంకా టైం ఉంది కదా, మధ్యాహ్నం తర్వాత పోదామని చెప్పేసి అన్నారు. ఆవిడేం పడుకున్నారంటండి. ఇతను ఫోన్ తీసుకొని పోయి ఇతను ఫ్రెండ్ రీల్స్ చేసుకుంటా ఉన్నారు. ఈ ఆపోజిట్ లో వాష్రూమ్స్ ఉన్నాయి. వాళ్ళ వాష్రూమ్ సైడ్ స్టెప్స్ ఉన్నాయండి. ఆ స్టెప్స్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తూ రీల్స్ చేసుకున్నారు. తర్వాత వైఫై సిగ్నల్ రావటం లేదని చెప్పి ఇతను ఫోన్ పైకి ఎత్తారంటండి. ఇతనితో పాటు ఉన్న అతను కింద ఉన్నారు. ఇతను ఫోన్ పైకి ఎత్తగానే ఒక 5 సెకండ్లు ఒక మగ మనిషి స్నానం చేసేది 5 సెకండ్ల వీడియో వచ్చింది. దాంట్లో తల దుడుచుకునేది, అది ఫుల్ వీడియో కూడా కదా, తల దుడుచుకునే వీడియో వచ్చిందంట. దాన్ని చూసి అతను అరవటంతో వీళ్ళకి భయం అయ్యి వీళ్ళు కిందికి వెళ్ళిపోయారు ఇద్దరు. తర్వాత ఇతను మా బిల్డింగ్ లోనే కదా ఉండేదని చెప్పేసి పైకి రాగానే ఇతన్ని అడిగితే దాంట్లో నేను భయపడి తీయలేదని చెప్పేసి డిలీట్ చేశారంట. ఈ పిల్లోడు చేసింది తప్పు, నేను దానికి శిక్ష చేయమనే చెప్పారు. అయిన తర్వాత వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములండి. లోకల్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఖాలేద్ అనేట అతను, తర్వాత అలీ, తర్వాత అబ్దుల్ రెహమాన్. ఇతను అబ్దుల్ రెహమాన్ కంప్లైంట్ ఇచ్చిన పర్సన్. ఆ వీడియోలో వచ్చిన 5 సెకండ్లు ఎవరైతే ఉన్నారో అతను అబ్దుల్ రెహమాన్ అండి. ఈ ఆలీ వాళ్ళ తమ్ముడు, ఖాళీద్ ఆ అబ్దుల్ రెహమాన్ తమ్ముడు అండి. ఈయన ఖాళీ అనేటతను లోకల్ లీడర్. ఇతను వచ్చి ఫోన్ చేయగానే వీళ్ళు వచ్చేసి ఈ పిల్లోని కింద పడేసి కొట్టి, నోటుకొచ్చినట్టు బండబూతులు క్యాస్ట్ పెట్టి తిట్టి, నా వెనకాల ఎవరెవరు ఉన్నారో నేను చూపిస్తా, నా గుద్దల దమ్మేందో చూపిస్తా, నేను నీ కొడుకు ఎలా బయటకు వస్తాడో అని చెప్పేసి మాట్లాడి, అంతకుముందు ఈ పిల్లోడు అతన్ని పోలీసులకు పట్టించినారు. ఆయన ఏం కేసులో ఉన్నారో తెలియదు. ఫోన్లో రోడ్డు మీద వెళ్తా ఉంటే ఫోన్లో చూపించారంటండి పోలీసు వాళ్ళు. ఈయన తెలుసా అంటే తెలుసు అని ఇంటి దగ్గర తీసుకొచ్చిన దానికి ఇది. వాళ్ళు మొత్తం రౌడీజం చేస్తారు. బండి వాళ్ళకి రెంట్కే ఉంటారు, నేను రెంట్కే ఉంటాను. హ్యాండీ లాక్లు ఎరగొట్టేసి ఇక్కడి నుంచి తీసుకుపోయి ఎక్కడ పెట్టి వాళ్ళ బండ్లు ఇక్కడ పెట్టుకునేది. దీని దగ్గర గొడవ అయిపోయింది. గొడవ అయిన దగ్గర నుంచి అప్పుడు నుంచి లోపల పెట్టుకొని ప్రతిసారి ఇక ఏది ఉన్నా దీంట్లో నోటుకొచ్చినట్టు మాట్లాడడం. ఈ విషయం గురించి నేను ఓనర్కి ఎన్నోసార్లు, సార్ వాష్రూమ్లో పోయాల్సిన ఉత్సా నా డోర్ ముందు పోస్తారండి. వాష్రూమ్లో పోయాల్సిన ఉత్సా నా డోర్ ముందు పోస్తాడు. బట్టలు లేకుండా నైట్ మొత్తం ఆ డోర్ చుట్టుపక్కల ఆడవాళ్ళు ఉన్నారు, బట్టలు లేకుండానే వాష్రూమ్లోకి పోవడం. ఆ వాష్రూమ్ లోపల కూడా పోరు, బయట పోస్తే అది నా ఇంటి దర్వాజా దగ్గరకు వస్తుంది. దానికి దర్వాజా సిమెంట్ దర్వాజా అనేది లోపల కిచెన్లకు డైరెక్ట్గా వచ్చేస్తుంది అది పగలటంతో. ఇవన్నీ మేము ఓనర్ పెడుతుంటే మా మీద లోపల ద్వేషం పెట్టుకొని ఈ పిల్లోని ఈ పొజిషన్ చేసుకొచ్చారు. కేసు పెట్టినప్పుడు తీసుకెళ్ళినప్పుడు 15వ తారీఖు సార్ తీసుకెళ్ళింది మధ్యాహ్నం 12:30 1 గంట టైంలో తీసుకెళ్లారు. 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచే రైట్స్ ఎవరిచ్చారు వాళ్ళకి? పిల్లోని, 17 సంవత్సరాల పిల్లోని. తర్వాత కొట్టే రైట్స్ ఎవరికి ఇచ్చారు? కొట్టినప్పుడు సాక్ష్యం కూడా ఉంది సార్ నా దగ్గర, పర్సన్స్ కూడా ఉన్నారు. ఇతనితో పాటు అరెస్ట్ చేసిన ఇంకొక పర్సన్ ఇతని కన్నా ముందు చేశారు, 1 డే ముందు. అతను కూడా నాకు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రావడానికి రెడీగా ఉన్నారు. అతను కూడా నేను చూపిస్తాను. వీళ్ళు తప్పు చేయని వాళ్ళైతే నా ఇంటికి వచ్చి నన్ను బతిలాడాల్సిన పని లేదు, నాకు 100 సార్లు ఫోన్ చేయాల్సిన పని లేదు సార్. ఎవరు కూడా నా దగ్గర తప్పుంటే ఎవరు చేయాల్సిన పని లేదు కదా సార్. నాకు న్యాయం జరగాలి సార్. మీరందరూ కొంచెం మా పిల్లోడి మీద మా మీద దయించి ఇది జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను సార్. అన్న మీరు ఒకసారి మీకు ఎఫ్ఐఆర్ పేపర్ ఇస్తానన్నా. అన్న అదే అన్న, వాళ్ళు చేసిన ఎఫ్ఐఆర్ పేపరే కదన్నా ఇది. అన్న వాళ్ళ డౌట్ కూడా నేను క్లియర్ చేయాలి అన్న. ఎస్సీ అన్న, మాల. అవును అన్న. నాదా? నేను నా భార్యకి అరికాలు దగ్గర నుంచి నెత్తి వరకు ఇక్కడ వరకు కాలిపోయిందన్న. 2009లో నేను దేవుని నమ్ముకొని నేను ప్రార్థన చేస్తున్నా, దేవుని నమ్ముకొని నేను ప్రేయర్కి వెళ్తున్నా. నా సర్టిఫికెట్స్ మొత్తం ఒరిజినల్ ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. నేను ప్రేయర్ వరకే చేసుకుంటున్నా. నేను క్యాస్ట్ మారలేదు, కులం మారలేదు, ఏది మారలేదు. వాళ్ళు పెట్టుకున్నంత మాత్రం సరిపోదు కదా సార్. దయచేసి విలేకరుల మిత్రులకు రిక్వెస్ట్ నాది, మీ డౌట్కు 200% మేము క్లారిఫికేషన్ చేస్తాం. ఎటువంటి అనుమానాలు లేవు. నేను ఒక యాక్టివిస్ట్గా ఒక్క నిమిషం సార్, మొత్తం చెప్పిన తర్వాత మీరేమైనా అడిగితే తప్పకుండా వివరణ ఇస్తాం. మేము కూర్చున్నందుకు ఈ కన్ఫ్యూజన్ పోవాలని.
వాళ్ళే చెప్తారు అంటున్నాను, వాళ్ళే చెప్తున్నారు. మధ్యలో డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి డిస్టర్బ్ అవుతాయి కాబట్టి 100% మేము మాట్లాడడానికి రాలేదండి, మేము మాట్లాడడానికి రాలేదు. కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి తప్పకుండా చెప్తారు. ఇప్పుడు ఇప్పుడు అసలు బాబు బాధిత బాబు ఏం జరిగిందో చెప్పాలని. ఆధార్ కార్డు, ఎవ్రీథింగ్, రేషన్ కార్డుతో సహా ఇస్తా. సార్ నా దగ్గర సాక్ష్యం ఉంది. మనిషిని నేను సార్ కొట్టింది కానిస్టేబుల్ కొట్టారు, ఎస్ఐ కొట్టారని నేను ఎవరితోటి చెప్పలేదు. ఒక కానిస్టేబుల్ వాకీ టాకీ తీసుకొని వచ్చి, నేను చెప్పింది కాదు సార్, నేను ఆ రోజు అక్కడ లేను కదా. అది విషయం బాబుని అడగండి చెప్తారు. అడగరా? ఎప్పుడు ఇచ్చాను సార్ కంప్లైంట్? ఎప్పుడండి? అదే ఎప్పుడు ఇచ్చాను? ఎవరు సార్? కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో కొట్టారు. వాళ్ళు తప్పు చేయకపోతే ఈ మెడికల్ సర్టిఫికేట్ ఎలా పుట్టించారండి? మీరు మీడియా వాళ్ళే కదా, ఈ మెడికల్ సర్టిఫికేట్ ఎలా పుట్టించారని అడుగుతున్నాను. మీరు కొట్టలేదని చెప్తున్నారు కదా, మరి ఈ మెడికల్ సర్టిఫికేట్ మరి ఎలా సార్? వాళ్ళు అడిగింది మీరు చెప్పారు. ఇప్పుడు ఈ మెడికల్ సర్టిఫికేట్ దొంగదా ఒరిజినల్ అది మీరు చెప్పండి. అది మీరు చెప్పండి సార్. కొట్టకపోతే ఎలా అవుతారు సార్? ఇప్పుడు మనందరికీ పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళకి ఒక చిన్న రాయి దెబ్బ తగిలితేనే మనం ఒప్పుకోము. ఆగమ్మా, ఇప్పుడు మన పిల్లలకి చిన్న రాయి దెబ్బ తగిలితేనే ఒప్పుకోము. ఈయన నడవలేని డోక్కుంటూ పోతున్నాడు సార్. వాష్రూమ్కి ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి, బెడ్ ఎక్కడానికి 15 నిమిషాలు. వీడియో పెట్టి చూడండి. ఈ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు? ఎన్సీసీ స్టూడెంట్ది, ఈ రోజు డేటు ఇది చూడండి. ఇది కొట్టి తప్పు చేయకపోతే ఈ సర్టిఫికేట్ ఎలా తీసుకొస్తారని అడుగుతున్నాను మీరు అడిగిన క్వశ్చన్ కి. నేను లాస్ట్ మంత్ ఇచ్చానండి, డిసెంబర్లో జరిగింది. ఎన్ని నెలలు ఎందుకు వేస్ట్ చేశానంటే అది ఇప్పటిదాకా చెప్పాను సార్. నాకు ఇంకా 3 పిల్లలు ఉన్నారు. నేను ఇంటి దగ్గర ఉంటేనేమో నా భార్య హాస్పిటల్ చుట్టూ తిరగాలి. నా దగ్గర డబ్బులు దోలాడుకోవడం కోసం ఉన్నాయి అమ్ముకొని ట్రీట్మెంట్ అక్కడిక్కడ తిరగడానికే టైం సరిపోయింది. ఈ పరిస్థితి ఇంతవరకు వస్తుందని నేను అనుకోలేదండి. ఇలా అవుతాడని కూడా నేను అనుకోలేదు. పిల్లగాడు పరిస్థితి ఇది ఇంతవరకు వచ్చిన తర్వాత నా పరిస్థితి ఎలా అంటే, ఒక తండ్రిగా నా దగ్గర నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అయిపోయింది. వీళ్ళు ఇలా చేసినారు. తర్వాత 3 రోజులు స్టేషన్లో ఉంచినారు కాబట్టి నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి నేను ముందుకెళ్ళాను. నాకు జరిగిన అన్యాయం నేను 10 మందికి చెప్పుకుంటూ వాళ్ళు సలహాతో నేను ముందుకు వచ్చాను సార్. అప్పటి వరకు నా గుండెల్లోనే ఉంది ఇదంతా. సార్ మీరు చెప్తున్నారు కింద పడడాన్ని రిపోర్ట్ ఇచ్చారు, మాకు డాక్టర్లు ఇచ్చారని చెప్తున్నారు. పోలీసులు పట్టుకోకుండా ఉంటే నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది? ఎందుకు పట్టుకోండి? ఎస్ఐ నా కాడికి వచ్చి నా ఇంటికి వచ్చి నా మొగుడు కాళ్ళు పట్టుకుని నా కాళ్ళు పట్టుకుండు. వినోద్ కుమార్ రెడ్డి. అవును, ఆయన అడగండి సార్. అది వాళ్ళు అడగండి, మమ్మల్ని కదా క్వశ్చన్ వేసేది. కొట్టిన ఆయన మా కాళ్ళు ఎందుకు పట్టుకుని అని చెప్పా వాళ్ళు అడగండి. మాకేం క్వశ్చన్. ఇన్ని రోజులు ఏం చేశారంటే అప్పటి నుంచి మేము హాస్పిటల్లో తిరుగుతున్నాం.
జరిగింది. రేమాన్ అన్న ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన ఏదో ఒక కిడ్నాప్ కేసులో ఉన్నాడంట. అన్ని సర్టిఫికెట్లని దొంగ సర్టిఫికెట్లు పుట్టించి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. దొంగ సర్టిఫికెట్లు పుట్టిస్తారా? నరాల వీక్నెస్ ఉంటే ఎన్సీసీలు ఎట్లా తీసుకుంటారు? ఉన్న బాబుని ఎన్సీసీ తీసుకుంటారా చెప్పండి. అసలు ఆ రోజు జరిగింది ఏంటంటే నేను చెప్తాను. నా పేరు కనకదుర్గ సార్, కనకదుర్గ. ఆ రోజు అసలు జరిగింది ఏంటంటే డిసెంబర్ 15 సార్, డిసెంబర్ 15 ఆదివారం నేను పడుకుండిపోయినా, మార్కెట్కి వెళ్దామని పడుకున్నప్పుడు బాబు నా దగ్గర ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళి రీల్ చేసుకుంటున్నారు ఆయన. ఎక్కడ మెట్ల మీద, మెట్ల పక్కన వాళ్ళ బాత్రూమ్ ఉంది, అక్కడ రీల్ చేసుకుంటుంటే నెట్ రావట్లేదని వైఫై కోసం ఫోన్ పైకెత్తాడంట. పైకెత్తగానే అందులో కెమెరా క్లిక్ అయింది, ఎట్లా వీడియో వచ్చేసింది. 5 సెకండ్లు వచ్చింది. ఆయన తల తుడుచుకునేది మాత్రమే వచ్చింది, మొత్తం ఏం రాలేదు. 5 సెకండ్లు తల తుడుచుకునేది రాగా ఆయన కేకేసిందంట. అప్పటికే పిల్లలు భయపడేసి కిందికి వెళ్ళిపోయారు. కిందకి వెళ్ళి ఎందుకు కేకేసిండని చెప్పి కింద ఫోన్ చూసుకుంటే ఆయన తల తుడుచుకునే వీడియో ఒకటి వచ్చింది. అది భయపడి డిలీట్ చేశారు. డిలీట్ చేసిన తర్వాత పైకి పిలిస్తే వచ్చిండు బాబు. అప్పుడు నేను లేచి బయటకు వచ్చిన, గట్టిగా అరుస్తుంటే బయటకు వచ్చిన. ఎందుకు అరుస్తున్నారు అన్న అని అడిగితే నీ కొడుకు బాత్రూమ్ లో వీడియోస్ తీస్తున్నారు అని చెప్పారు. నా కొడుకు వీడియోలు తీయడన్నా, మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా ఆయన అక్కడ కూర్చొని వీడియోలో రీల్స్ చేసుకునేది మీకు తెలుసు కదా అంటే, లేదు ఇప్పుడు అది చేయలేదు, మమ్మల్ని వీడియో తీశారని చెప్పిండు. లేదన్నానే బతిలో అన్న ఇనలేదు. వాళ్ళ తమ్ముడు పైనుంచి వచ్చిండు, అలీ పైనుంచి వచ్చి ఏమైందంటే నా కొడుకు వీడియోలు తీస్తుండు, నా కొడుకు వీడియోలు తీస్తుండని చెప్పేసి తిట్టిండు. తిట్టగానే మేము అన్నాం కదా, అన్న నువ్వు పెద్ద మాటలు మాట్లాడొద్దు, తప్పు చేయలేదు అంటుండు కదా బాబు, నువ్వు ఎందుకు అంటున్నావు అట్లా అని చెప్పేసి అన్న. నా దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ ఇవ్వమని అడిగిండు, నేను ఇవ్వలేదు. రెండోసారి అడిగిండు, నేను ఎందుకు ఇవ్వాలన్నా, ఫోన్ ఇవ్వను తీయలేదు అంటుండు కదా, ఇవ్వనని చెప్పిన. తర్వాత ఏమన్నాడు అంటే నీ ఫోన్ ఇవ్వకుంటే పగల కొడతా అని అలీ అన్నాడు. అలీ అనగానే ఇచ్చేసిన ఫోను. ఎందుకంటే నా కొడుకు తీయలేదన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను ఫోన్ ఇచ్చేసిన. ఫోన్ ఇచ్చిన తర్వాత చూసిండు. ఫస్ట్ దొరకలేదు ఆ వీడియో, దొరకకపోతే డిలేటింగ్ లో చూస్తే అందులో ఉంది. అందులో ఏముంది, 5 సెకండ్లు తల తుడుచుకునేది మాత్రమే ఉంది. లేడీస్ కాదు, జెంట్స్. ఎవరైతే కేసు పెట్టిన పర్సన్ ఉన్నాడో రేమాన్ ఆయనదే ఉంది తల తుడుచుకున్నది. అప్పుడే చెప్పేసిన నీ కొడుకు తప్పు చేయలేదు అన్నావు కదమ్మా అంటే, సరే అన్న తెలుసో తెలియకో తప్పు చేసిండు బాబు, నీకు దండం పెడతన్నా వదిలేయన్నా అని చెప్తే, లేదు ఈ నా కొడుకును వదలను, నువ్వెవరిని తీసుకొచ్చుకొని వాళ్ళ తమ్ముడు ఖాళీదు ఈ కాంగ్రెస్ లో ప్రెసిడెంట్ వేసిండు సార్. ఆయన ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసుకున్నాడు. ఆయనకు ఫోన్ చేయగానే ఆయన వచ్చిండు. నా కొడుకు ఎక్కడుండు, వాడు అమ్మని దెంగ అని చెప్పేసి బండ బూతులు తిట్టి వాళ్ళ అమ్మని ఇప్పుడు బొమ్మనరా ఖాళీదు, నేను వీడియో తీస్తే వాళ్ళ అమ్మని బట్టలు తీయమని చెప్పేసి అన్నాడు సార్. బట్టలు తీయమని వాళ్ళ అమ్మని నేను తీస్తా, నా కొడుకుని పంపి పిలవమని వాళ్ళ అమ్మని ఇప్పుడు బాత్రూంలో పంపని చెప్పేసి అన్నాడు సార్. అన్న తర్వాతకి అన్న తప్పైందన్నా నీ కాళ్ళు పట్టుకున్నా, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల కాళ్ళు పట్టుకున్నా, రేమాన్ వాళ్ళ వైపు కాళ్ళు పట్టుకున్నా, వాళ్ళ అమ్మ కాళ్ళు, ఎవరి కాళ్ళు పట్టుకున్నా కానీ ఈ నా కొడుకుని వదలం మేము. ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకు నార్మల్ గా చిన్న గొడవలు ఉండేవి. బండ్లు పెట్టే కాడ ఆయన బట్టలు లేకుండా బాత్రూమ్ దగ్గర, మా రూమ్ దగ్గర టాయిలెట్లు చేయటం, ఆ గొడవలు ఉన్నాయి సార్. అవన్నీ కడుపులో పెట్టుకొని నా కొడుకుని కొట్టారు. రేమాన్, ఖాళీద్, అలీ వీళ్ళు ముగ్గురు ఇంటి దగ్గర కొట్టారు. కొట్టి పోలీసులకు ఫోన్ చేశారు.
అప్పుడే కూడా వద్దన్నా వదిలే అన్నా దండం పెట్టిన ఇల్లేదు. పోలీసులు వచ్చారు, 10 నిమిషాలలో బాబుని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అర్ధ గంటకి నేను వెళ్ళిపోయాను సార్ పోలీస్ స్టేషన్ కి మధ్యాహ్నం వెళ్ళిన దాన్ని మా సిస్టర్ని తీసుకొని వెళ్ళిన, మా సార్ లేరు. వెళ్ళిన తర్వాతకి 9 వరకు నన్ను అక్కడే ఉంచుకుంటున్నారు. అక్కడ కూడా లోపల కూర్చొనివ్వట్లేదు, గేట్ బయటే, గేట్ మెయిన్ రోడ్డు దగ్గర ఆపుతున్నారు. నువ్వు వెళ్ళి బయట కూర్చో, వాళ్ళు వచ్చినప్పుడు మేము పిలుస్తామని. రోడ్డు మీదే కూర్చున్నాం సార్ మేము ఇద్దరం. 9 వరకు పోయిన రోజు కూర్చున్నాం, వచ్చినాం. మళ్ళీ రెండో రోజు పోయినాం. రెండో రోజు పోతే కూడా ఆ రోజు కూడా 9 వరకు ఉంచుకొని వాళ్ళు రాలేదని ఇంటికి పంపించేసారు. 2 నైట్లు అయిపోయింది. రెండో నైట్ 9ంటికి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది వినోద్ కుమార్ ఎస్ఐ. ఫోన్ చేసి బాబు వాళ్ళు వచ్చి రమ్మా వచ్చేయ అన్నారు. మళ్ళీ మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోయినా నేను. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఖాళీదు వాళ్ళ అన్నదమ్ములు 3 వచ్చారు. ఇంకెవరన్నా వాళ్ళు ఇద్దరిని పర్సన్ ని పిలుచుకున్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాళ్ళని పిలుచుకొచ్చుకొని సిఐ నా ఫ్రెండ్ అని చెప్పిండు, ఎవరు కాలేదు. ఆ సిఐ రూమ్ కు పోతున్నారు, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు సార్. నాకు పిలవలేదు. నా కొడుకు తప్పు చేసిండు కదా, నన్ను పిలిచి నీ కొడుకు ఇచ్చేసిండని సిఐ అడగాలిగా. లేదు, వాళ్ళే మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని నన్ను కిందికి పంపించేసారు. నేను కిందకి వచ్చి నించున్నాక వాళ్ళంతా మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నేను సార్ రమ్మన్నాడు అని నాకు చెప్పారు. మళ్ళీ నేను కింద నుంచి వెళ్ళిపోయి ఎస్ఐ గారిని కలిసిన. ఏమైంది సార్ అని అడిగితే ఏం చెప్పిండు, నీ కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయిపోయిందని చెప్పిండు. ఎఫ్ఐఆర్ దేనికైంది సార్ అని అడిగితే ఏ వీడియో ఆడోళ్ళని తీసిందని ఉందా అని చెప్తే లేదా ఆడోళ్ళనే పెట్టారు వాళ్ళు. కానీ నేను అడిగిన ప్రూఫ్ ఉందా సార్ అని అడిగితే లేదమ్మా మీరు చెక్ చేసిరా సార్ ఫోన్ అంటే నేను చెక్ చేసిన అన్నాడు. అందులో మీకు ఆడోళ్ళ దొరికిందా మగోళ్ళ దొరికిందా అని వినోద్ కుమార్ సార్ని నేను అడిగితే ఆడోళ్ళది లేదు, ఫోన్ మొత్తం చూసినమ్మా ఆడోళ్ళది లేదని చెప్పేసిండు. తర్వాత దేనికి సార్ మరి అట్లా పెట్టారంటే అయిపోయిందమ్మా అని అన్నాడు. మరి నేను ఇప్పుడు బాబుని ఇది రెండో రోజు, ఇప్పుడు నిన్న తీసుకొచ్చారు బాబుకి, మాకు పంపించలేదు. నిన్నటి నుంచి తిరుగుతున్నా నేను. ఇప్పుడు పంపిస్తారా లేదా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పిండు, మీ బాబుని వాళ్ళు కొడతారు, నరుకుతారు, చంపుతారు, నీకెవడు రాడు, చంపేస్తారు వాళ్ళు. చంపినా కానీ నువ్వు నా దగ్గరికి రావద్దంటే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి? వాళ్ళ దగ్గరికే కదా, వాళ్ళు ఫోన్ చేయగానే తీసుకెళ్ళినప్పుడు నాకేదన్నా అయిందంటే నేను వెళ్ళొద్దా పోలీస్ స్టేషన్ కి? నువ్వు రావద్దని చెప్పిండు. మరి నేనేం చేయాలని అడిగితే నీ కొడుకుని ఇక్కడే వదిలేసి వెళ్ళమన్నాడు సార్ వినోద్ కుమార్ సార్. అక్కడే వదిలేసి వెళ్ళమంటే రెండో రోజు కూడా అక్కడే వదిలేసి వచ్చిన. మళ్ళీ మూడో రోజు పొద్దుట వెళ్ళిన దాన్ని 11:30కి బాబునిచ్చి నాకు పంపించాడు సార్. 3 రోజులు పెట్టుకున్నారు. తీసుకెళ్లిన రోజే బాబును కొట్టారు. ఆ కొట్టేటప్పుడు కూడా పక్కన తీసుకెళ్లి కొడుతుంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ, అతను కూడా అడ్డుపడ్డా గాని నీకు పుట్టిండారా నా కొడక, నువ్వే పెద్ద దొంగనా కొడుకు అని చెప్పి అతను ఆపరేషన్ అయిన కాళ్ళు తొక్కి ఆయన కూడా తిట్టేసి బాబును కొట్టేశారు. బాబు కాళ్ళు పట్టుకొని అది తప్పైంది సార్ అన్నా గానీ ఇల్లే సార్ మాలు నా కొడక అది అని చెప్పి వాకిటాకు పట్టుకొని వచ్చి సాగు కొట్టిండు. ఇప్పుడు నా కొడుకు నరాల వీక్నెస్ ఉందని డాక్టర్ సర్టిఫికెట్లు పుట్టిస్తున్నారు. ఆ నరాల వీక్నెస్ ఉంటే ఎన్సీసీలో ఎలా తీసుకుంటారు? వాళ్ళు కూడా పోలీసులే కదా, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా. నా పిల్లలు అసంటారు వాళ్ళకి లేరా? వాళ్ళు కనలేదా? అదే తప్పు చేయలేదు, పోలీసులు కొట్టలేదని ఇప్పుడు అడుగుతున్నారు. నాకు కొట్టినప్పుడు ఎస్ఐ నా దగ్గరికి ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నీకు దండం పెడతా, మా నాన్న రిక్షా తోలుతాడు, మా అన్నలు ఆటో తోలుతారు, నేను ఒక్కనే చదువుకొని ఈ జాబ్ తెచ్చుకున్నా, నా జాబ్ బాధ్యమ్మ, నేను సహాయం చేస్తా ఎంతో ఒకంత అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ తప్పు లేనప్పుడు నిజాయితీగా ఉండొచ్చు కదా. అంటే అప్పుడు పోయారా డబ్బులకి? అనిల్ కుమార్ యాదవ్, హజారుద్దీన్ సార్, నవీన్ యాదవ్ వీళ్ళతోటి ఆయనకి ఏదైనా హెల్ప్ చేపిస్తాడంటే ఎవరు కాలేదు. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ గుండు కదా. నీకు ఏదన్నా హెల్ప్ చేపిస్తా వాడిని మాత్రం వదిలిపెట్టొద్దు, దేంట్లోనే ఇరికియాలని చెప్పేసి ఎస్ఐకి చెప్పడం వల్ల ఎస్ఐ మొత్తం ఇదంతా చేసిండు. ఇదంతా సిఐకి కూడా తెలుసు. మొత్తం వాళ్ళంతా కలిసి ఆడిన డ్రామా అది నేను చెప్తున్నా, అది ఖచ్చితం. నా కొడుకు మీద అన్ని నిందలేస్తున్నారు. ఇప్పుడు అన్ని వచ్చే వరకు ఫస్ట్ ఆయనకి నరాల వీక్నెస్ ఉంది అన్నప్పుడు ఎన్సీసీలో ఉన్నాడు నా కొడుకు. స్కూల్కి వెళ్ళిండని సిఐ అంటున్నాడు. మేము ఎత్తుకొని పోయిన బాబుకి స్కూల్ కి అక్కడ వాచ్మెన్ అడిగినా చెప్తారు బాబు ఎట్లా వచ్చిండో. మేము బండ్ల మీద తీసుకుపోయినా ఎట్లా తీసుకుపోయినా అది మాకు తెలుసు, ఆ స్కూల్లో తెలుసు. స్కూల్లో ఆధార్లు ఉన్నాయి. అప్పటి నుంచి స్కూల్కి ఎట్లా పోయిందంటే నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన ఫస్ట్ నుంచి కాలు ఎంత నొప్పి కాడి నుంచి ఆయన ఫస్ట్ నడవటం, కాలు వంకర పోవటం, కాలు నడవలేకపోవటం, మేము ట్రీట్మెంట్ చేసింది ఎప్పటి నుంచి అన్ని ఉన్నాయి మా దగ్గర, సాక్ష్యాలు అన్ని ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదో డబ్బులు పెట్టి డబ్బుంది కదా అని డబ్బు పెట్టి డాక్టర్లు కొంటాం, పోలీసులు కొంటాం, వాళ్ళు అమ్ముడు పోవటం కాదు. నాకు న్యాయం కావాలి. ఆ 3 రోజులు ఎవరైతే ఉన్నారో ఆ డ్యూటీలో వాళ్ళందరినీ